పల్స్ 9 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారి, ఉమ్మడి కర్నూలు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మా నాయకులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారి మీడియాతో మాట్లాడుతూ, నేడు గురువారం డోన్ పట్టణంలో స్మార్ట్ బజార్ మార్క్ స్టోర్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీలలో కాలం చెల్లిన శీతల పానీయాలు గుర్తించామన్నారు. వీటిపై కేసు నమోదు చేసి శీతల పానీయాలను సీజ్ చేయడం జరిగిందని, తదుపరి విచారణ కొరకు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్కు ఈ విషయాన్ని వెల్లడిస్తామని, కలెక్టర్ చెప్పిన సూచనల మేరకు తదుపరి చర్య ఉంటుందని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. ఈ దాడుల్లో నంద్యాల, కర్నూలు జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు కె రాముడు, కాసిం వలి తదితరులు పాల్గొన్నారు. వస్తారా రారా క్లోజ్ చేస్తామా? నా పేరు కె కూర్మ నాయకులు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, కర్నూలు అండ్ నంద్యాల జిల్లా. ఈరోజు రాజా న్యూస్లో వచ్చిన కథనం ప్రకారంగా కాలము చెల్లిన శీతల పానీయాలు రిలయన్స్ స్టోర్లో ఉన్నాయని మాకు తెలిసింది. అంటే వచ్చిన కథనం ప్రకారంగా మేము జిల్లా ఆహార భద్రతాధికారి నంద్యాల, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నంద్యాల వారితో కలిసి వచ్చి మా సిబ్బంది వచ్చి స్టోర్ని తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసిన తర్వాత మాకు కొన్ని కూల్ డ్రింక్స్ దొరికాయి. వాటిని పట్టుకొని కేసు నమోదు చేసి సీల్ చేయడం జరిగింది. వాటిని మేము తదుపరి జాయింట్ కలెక్టర్ నంద్యాల వారి సమక్షంలో దాన్ని కేసు ఫైల్ చేసి తదుపరి చర్యలు ఆయన చెప్పిన ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.